మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి మరి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువుని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఏమిటి సందేశము అంటే, ఈ 2024 సంవత్సరంలో అతి భయంకరమైన ఘట్టాలను, పరిస్థితులను మనము మరి ఎదుర్కోబోతున్నాం. ఏంటయ్యా అని అడిగారా? మరి కలుగుతున్న పరిస్థితులని దృష్టించి మరి మనము అనేక పరిస్థితులను, ప్రభు యొక్క బలమైన, బలిష్టమైన మరి బాహుబలమును మనం చూడబోతున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, మరి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము ఆ ప్రారంభ వచనాన్ని గనక మనము చూసుకున్నట్లయితే, ఆనాడు సంఘానికి గొప్ప హింస కలిగినందున, హింస ఏంటి? ఆ హింస ఏంటి? ఆ ప్రమాదము ఏంటి అని అడిగితే, యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగిందట. యూదులు అనేకులు, అపొస్తలులు తప్ప అనేక ప్రజలు సమరయ అనేక ప్రాంతాలకి, అనేక దేశాలకి చెదిరిపోయారట. ఎందుకు వాళ్ళు చెదిరిపోయారు? అనేక ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏమండి, వారు నివసిస్తున్న ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? గొప్ప హింస కలిగిందటండి. గొప్ప హింస ఎవరికి? సంఘానికి. గొప్ప హింస కలిగినందున వారు సమరయ ఇంకా అనేక ప్రాంతాలకి చెదిరిపోయారు. బంగారము ఎంతగా మరి కొలిమిలో కడగబడుతుందో, కాల్చబడుతుందో, దానికి అంత రెట్లుగా బంగారము చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఎంతైతే సెగ కావాలో అంతే ఉండాలి. ఎక్కువ సెగ పెడితే ఏమైంది? బొగ్గుగా మారిపోయింది. మనకి శ్రమలనేవి కొత్త కాదు. క్రైస్తవములో క్రీస్తునందు ఉన్న వారికి, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారు, నిజమైన క్రైస్తవులుగా ఉన్నవారికి శ్రమలు కొత్త కాదు. శ్రమ అనేది కొత్త కాదు. అసలు సంఘ కన్యగా పుట్టినది సంఘము శ్రమలోనే. ప్రభునందు దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ 2024 సంవత్సరంలో అనేకమైన పరిస్థితులని, అనేకమైన జటిలమైన పరిస్థితులని ఎదుర్కోబోతున్నాం. నిజ క్రైస్తవులు ఎదుర్కోవటానికి సిద్ధమై ఉండాలి. మరి గత సంవత్సరాలలో శ్రమలు లేవా? కష్టాలు లేవా? బాధలు లేవా? అంటే గత సంవత్సరములో జరిగినవి, గతములో ఉన్నవి అవి అంతగా లేదు. కానీ క్రీస్తు యేసు రాకడ దగ్గర అయ్యే కొలది, యేసు ప్రభు వారి యొక్క రాకడ దగ్గర అయ్యే కొలది మనము మరి మనతో ఉన్నవారును, మనము మన ముందున్న వారు భక్తులని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా ఆయా ప్రాంతాలకి చెదిరిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటే వారే మనకు మాదిరి. క్రీస్తు యేసు కృపచేత
నా కుమారుడా బలవంతుడు కమ్ము అన్నాడు తిమోతితో పౌలన్న. ఎందుకు? బలమంతా కూడగట్టుకొని బలపరచబడాలి. క్రీస్తు యేసు కృపచేత బలవంతుడి కమ్ము అంటే క్రీస్తు యేసు కృపలోనే మనకి బలము కలదు. ఆ మహోన్నతుని యొక్క రెక్కల నీడల్లోనే మనకి ఏం కలదు? స్థిర తీర్చబడటము మనకి ఆధారము క్రీస్తు యేసు పాదాలే. అంటే ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మనలాగా మన వలె జీవించకుండా మనిషిగా జన్మించి ఇదే భూమి మీద ఏ పాపము లేకుండా మచ్చ ముడత కలంకము ఏమి ఆయనలో రోడ్డులో ఉండి నా యందు పాపము ఆరోపిస్తారా? ఎవరన్నా ముందుకొస్తారా అంటే ఒక్కరు కూడా ముందుకి రాను పరిస్థితి. నీ మీద నా మీద నేరం మోపముంటే మోపుతారు, నా మీద నీ మీద నేరం మోపటానికి సిద్ధమై ఉంటారు. ఎందుకంటే మనలో మరి ఎప్పుడో తెలివిలోనో తెలివి తక్కువగానో ఏదో ఒక రకంగా ఏదో ఒక రీతిగా ఎక్కడో ఏదో ఒక సమయంలో మనము దారి తప్పిపోయిన వారిమే. ఎవరయ్యా దారి తప్పింది? ఎవరయ్యా అంటే మనమే అన్నట్లుగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా దారి తప్పిన వారే. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ మార్గము తొలగిపోయిన వారే, అందరూ పాపమనే స్వభావం కలిగిన వారే, అందరూ పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్నవారే. శ్రమ ఆనాడు గొప్ప హింస కలిగినదట. ఈ హింస మరలా ఆసన్నం కాబోతుంది. ఆనాడు అపొస్తలుల అందరూ కూడా గొప్ప హింసను చూశారు. సంఘం అంతా కూడా ఆయా ప్రాంతాలకి చెదిరిపోయి ఆయా ప్రాంతాలలో అనేక పరిస్థితులని ఏమండి, ఒక ఊరి వానికి ఒక సామెత ఉంది. ఏంటంటే ఒక ఊరు వాడు మరొక ఊరి వాడికి ఎట్టివాడంట. అంటే ఒక ఊరు వాడు మరొక ఊరి వానికి మనము పొరుగురు పోతే మన యొక్క మాటలు అక్కడేమి మరి చెల్లే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు పరిదేశివి, నీవు తీర్పరవి, నీవు మా వద్దకు వస్తావా? నీవెవడెవరా పొరుగురు నుంచి వచ్చి మా మధ్య వచ్చి న్యాయం తీర్చడానికి అని చెప్పి అక్కడున్న వాస్తవంగా ఉన్నవారు అంటే ఆ ఊరిలో ఉన్న ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటు తత్వం అనేది ఏమండి చాలా మందిలో ఉన్నది. మేలుకి ప్రతిగా కీడే చేసేవారు ఉన్నారు, నమ్మించి నయవంచన చేసేవాళ్ళు ఉన్నారు, వంచన చేసేవాళ్ళు ఉన్నారు, వంచన చేత ఏమండి నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈనాడు కుటుంబములైనా మరి మనమున్న సమాజములో అయినా మన యొక్క దేశములో అయినా మరి నయవంచనే వేలపోతుంది, నయవంచనే వేలతుంది. మోసపూర్తిమైనదే మోసమే వేలతుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి. యెరూషలేములో గొప్ప హింసట. అదే పరిస్థితులు మరలా మనం చూడబోతున్నాం, అదే పరిస్థితులు మరలా మనం ఎదుర్కోబోతున్నాం. మనము అనగా క్రీస్తు యేసు రక్తములో విలువైన రక్తములో విలువ పెట్టి కొనబడిన ప్రజలు మాత్రమే మరి సమసిద్ధమై ఉండాలి. క్రీస్తు సంఘ కన్యక శ్రమలోనే పుట్టింది. కన్యక శ్రమ అనుభవం లేకుండా కన్యక ఏమండి సంఘము శ్రమలోనే పుట్టింది. యెరూషలేములో క్రీస్తు యేసు సంఘము కన్యకగా శ్రమలోనే పుట్టింది.
అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో రాయబడిన ప్రకారముగా మరలా అయ్యే రోజులు మరలా ఆసన్నం కాబోతున్నాయి. తర్వాత ఒక ఊరు వాడు ఒక ఊరోడికి తీర్పు తీర్చడానికి అవకాశం ఉండదండి. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, లోతు మీకు చూసుకున్నట్లయితే సొదొమ గొమొర్రా పట్టణములో లోతు ఉన్నాడు. అయితే ఆ సొదొమ గొమొర్రా వాస్తవ్యులు, ఆ ప్రాంత వాసులందరూ కూడా లోతు ఇంటికి వచ్చి దమ్మిడిగా, ఎందుకు భగవంతుడే వచ్చాడు. భగవంతుడు వస్తే ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నవారు 5 ప్రాంతాలలో ఉన్న వారు వచ్చి లోతు వింట దమ్మిడిగా ఏం చేస్తారు? రే లోతు, పంపించు నీ ఇంట్లో ఉన్న వారిని, మేము వారిని సమీపించాలి అని ఈ సొదొమ గొమొర్రా పట్టణ వాసుల పైత్యము ఎంత ముదిరిందయ్యా అంటే, భగవంతుడే ఆ ప్రాంతానికి వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న మొర దేవుని సన్నిధానానికి చేరిందట. వారు నా వద్దకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణులు అయ్యారో కాలేదో నేనే పోయి చూద్దానని భగవంతుడే దిగివచ్చాడని ఉందండి లేఖనములో. దిగివచ్చాడట. ఆదికాండము 18:21 ప్రకారముగా నా వద్దకు వచ్చిన మొర చొప్పున అది వారు సంపూర్ణులు అయ్యారో కాలేదని సంపూర్ణత. ఏమండి, మనుషులు భూమి మీద ఉండగానే, ఈ లోకములో ఉండగానే మానవ జాతి సంపూర్ణులుగా అయ్యారో కాలేదో ఒక రాత రాయబడుతుంది. నిజమండి. చూడండి, నా వద్దకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణులు అయ్యారో కాలేదో అని చెప్పి, ఏమండి, భగవంతుడే సొదొమ గొమొర్రా పట్టణానికి వస్తే ఆ ప్రాంత వాసులు భగవంతుణ్ణి సమీపించాలని వారి పైత్యం ఎంత ముదిరిందయ్యా అంటే, చిన్నల మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు 3 రకాలైన మనస్తత్వం కలిగిన వారి యొక్క చరిత్ర మనము ఇక్కడ చూస్తాం. 3 రకాల కలిగిన అవివారు కలిగిన వారిని మనం చూస్తాం. వృద్ధులు ఉన్నారు, యవనులు ఉన్నారు, బాలురు ఉన్నారు. బాలులు, యవనులు, వృద్ధులు, ఈ 3 రకాల కలిగిన బ్యాచ్ ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. ఈ ముగ్గురికి పైత్యం ముదిరింది. వీరికి సంపూర్ణతలోకి, అంటే దురాశ గర్భం ధరించి పాపము పరిపక్వంగా మరణమునే గనిద్దని రాయబడిన ప్రకారముగా వీరి యొక్క పాపము పరిపక్వం చెందింది, మరణం గనింది. ఆ మరణము దాని యొక్క తీవ్రత ఎలాగ ఉన్నది అనే దానికి అర్థము సొదొమ గొమొర్రా పట్టణమే. ఇక్కడ లోతు ఎక్కడి నుంచి వచ్చాడో, ఇక్కడ పరదేశిగా వచ్చి ఉన్నాడు. చాలా మంది ఆయా ప్రాంతాలలో, ఆయా గ్రామాలలో కొందరు వస్తారు. వచ్చి వారు ఏదో ఒక మూలన తలదాచుకుంటే అక్కడ నుంచి వారిని లేపాలని, వారిని అక్కడ నుంచి వారు పొరుగురు వారు కాబట్టి వారి మీద దాడి చేయటానికి ఆ ఉన్న ఊరు వారు దాడి చేయటానికి సిద్ధమై ఉంటారు. జాగ్రత్త, వారు పొరుగురు వారు కదా, వారు మన ఊరు కాదు, వారు పరదేశులు కదా అని చెప్పి ఎలా పడితే అలాగా వారిని రకరకాలుగా వారిని చూడిస్తే దేవుడు ఊరుకోడు. దిక్కులేని వారిని, అనాథులని యధవరాలు పక్షమున ఆయన ఏద్యమాడుతాడు. నిర్గమాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయములో కూడా రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అంటారు, లోతో ఎవడురా మా మధ్య తెర్పరగా తీర్పు తీరుస్తున్నావు, నువ్వు పరదేశివి, నువ్వు ఎక్కడ వాడువో, ఇదిగో నీ ఇంట్లో ఉన్న వారిని మా వద్దకు పంపించు, నేను వారిని సమీపించాలని. ఇదే పరిస్థితులు మరలా కలగబోతున్నాయి భవిష్యత్తులో. ఏమండి, ఏ పరిస్థితులు కలగబోతున్నాయి?
అవన్నీ కలగబడకున్నట్లుగా మనకిచ్చిన అధికారము, మనకిచ్చిన ఆధిక్యతని బట్టి ప్రభువు వారికి మొరబెడదాం, ప్రార్థన చేద్దాం. ఆనాడు యెరూషలేములో గొప్ప హింస కలిగినందున సంఘమంతా కూడా చెల్లా చెదురుగా మార్చబడింది. అయినా 11 మంది శిష్యులతో ఆరంభమైన సంఘము ఈనాడు ప్రపంచవ్యాప్తంగా శిష్యులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, గుర్తు పెట్టుకోండి, మరలా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట, వివరిస్తున్న మాట సిద్ధమై ఉండాలి, శ్రమకి సిద్ధమై ఉండాలి. యోతువును బట్టి మీ యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, మీ భక్తి జీవితం ఎలాగ ఉందో యోబు గ్రంథము మరి 4వ అధ్యాయము 6వ వచనములో మీ భక్తి మీకు ధైర్యం పుట్టించదా అని సెలవీయబడి ఉంది. మన భక్తికి పరీక్ష కాలము సంపూర్ణమై ఉంది. మన భక్తి ఎలాగ ఉందో ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. నీ భక్తి, నీ జీవితము క్రీస్తు యేసు ఎదుట ఎలాగ ఉందో చూసుకొని మన అడుగులు క్రీస్తు యేసు వైపు కొనసాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో అనుక్షణము, అనుదినము, క్షణక్షణము ఆయన మీదనే ఆధారపడి మన యొక్క జీవితాన్ని యేసు ప్రభు వారి హస్తాలకి అప్పజెప్పుకోవాలని నా ప్రగాఢ విశ్వాసం. నీ జీవితాలు ఎలాగ ఉన్నాయి? సుధముగుమార పట్టణములాగా ఒకవేళ అంత పని చేయకపోయినా మనలో పాపం ఉన్నదని మనం ఒప్పుకున్న వెడల ఆయన నీతిమంతుడును సత్యవంతుడును మన దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో ఉన్నది. మనము పాపము లేని వారు అని చెప్పుకోకూడదు. 7లో కూడా చెప్పబడి ఉంది. మనము పాపము ఉన్నవారని ఒప్పుకోవాలి. ఈ లోకములో, ఈ సృష్టిలో పాపము లేని వారు ఎవరండి? నీతిమంతులుగా ఉన్నవారు ఎవరండి? అందరూ పాపమనే, దాస్యమనే కాడి కింద బంధింపబడిన వారే. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మార్పు చెందండి, మారండి. మనము యెరూషలేములో ఎలాగైతే సంఘము శ్రమలకి, గొప్ప హింసకి లోనైందో అవే రోజులు మళ్ళా ప్రారంభం కాబోతున్నాయి. ఇవన్నిటిని నుంచి కూడా మనల్ని ప్రభువు వారు భయంకరమైన శ్రమల నుంచి మనల్ని తోడుగా ఉండునుగాక. యెరూషలేములో సంఘములో ఉన్న ఆది అపోస్తులని కాపాడిన వాడు, విడిపించిన వాడు మనకు కూడా తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మన హృదయంలో నీరుగట్టి పనప చేయునుగాక. ఆమేన్.